ఈరోజు మా ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా వెజిటేబుల్స్ అంటే కూరగాయలు. పిల్లలు వెజిటేబుల్స్ అంటే వాటి గురించి మా పిల్లలకు చెప్పబోతున్నాను. పిల్లలు వెజిటేబుల్స్ అంటే కూరగాయలు. మనకు కూరగాయలు మన అమ్మోళ్ళ ఇంట్లో సాంబార్ చేస్తున్నారు కదా, కాయగూరలు ఉంటేనే కదా సాంబార్లు చేస్తాము, అవునా కాదా? అందులో ఇప్పుడు టొమాటో చూసారా? టొమాటో అది ఎట్లుంటుంది? రుచి తీగా ఉంటుందా? ఎట్లుంటుంది? తీగా ఉంటుందా? పుల్లగా ఉంటుందా? వెరీ గుడ్. పొటాటో అంటే ఏమి? ఉర్లగడ్డ. పొటాటో అంటే అది ఎట్లుంటుంది? రుచిగా పుల్లగా ఉంటుందా? తర్వాత వచ్చి అది రౌండ్గా ఉంటుంది. ఉర్లగడ్డ ఎట్లుంటుంది? మీరు చూసారా ఉర్లగడ్డని? అలాగే బ్రింజల్ అంటే వంకాయ. బ్రింజల్ అంటే వంకాయ చాలా బాగుంటుంది. మనము నూనెంకాయ సాంబార్ చేస్తాము, వంకాయ పులిహోర చేస్తాము. అలాగే పిల్లలు వంకాయతో గుజ్జునిస్తే భలే ఉంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి వంకాయలు పొడుగ్గా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. వంకాయలు చూసారు కదా? వంకాయలు అమ్మ చేసిందా? మీకు చేసి పెట్టిందా? అలాగే క్యాబేజ్ అనేది రౌండ్గా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. క్యాబేజ్ కూడా మనము తాలింపు చేయొచ్చు, కుర్మా చేయొచ్చు. అలాగే పిల్లలు వెజిటేబుల్స్ అన్నం కూడా మనం వేస్తామన్నమాట. అలాగే లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ. లేడీస్ ఫింగర్ అంటే చెప్పండి గట్టిగా. లేడీస్ ఫింగర్ అంటే సుష్మా? బెండకాయలు పొడుగ్గా ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటాయి. బెండకాయలు మనము పులుసు చేస్తాము. అలాగే అర్థమైతా ఉందా? పులుసు చేసి పుల్లగా భలే ఉంటుంది. ఏమి? బెండకాయ పులుసు. కుర్మా కూడా చేస్తాము, వేపుడు కూడా చేస్తాము. అర్థమైతా ఉందా? ఓకే. పీస్ అంటే ఏం పిల్లలు? పీస్ అంటే ఏమి? బఠానీలు చూసారా? పచ్చి బఠానీలు అవి మనము నానబెట్టుకొని కుర్మాలు లెక్కేస్తాము. నానబెట్టి ఉడకబెట్టి తాలింపు చేసి తింటే చాలా బలం అన్నమాట మనకి. అలాగే కాలీఫ్లవర్ అనేది ఒక పువ్వు, దాన్ని తీసుకొని వచ్చి మనము కుర్మా చేస్తాం. పచ్చి బొట్ట శనగలు నానబెట్టేసి కుర్మా చేస్తాం అన్నమాట. పిల్లలు క్యారెట్ చూసారా? పిల్లలు క్యారెట్ చూసారా? క్యారెట్ పొడుగ్గా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. క్యారెట్ బాగా వారంలో 3 సార్లు తినాలి. మనము కుర్మాలోకి వేస్తాము, ఫ్రై చేస్తాము. ఉదయమే మనము ఒక పచ్చి క్యారెట్ తినాలన్నమాట. తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి. అర్థమవుతుందా? ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు బీన్స్ అనేవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బీన్స్ తాలింపు చేస్తాము, కుర్మా చేస్తాము, పప్పు బీన్స్ సాంబార్ చేస్తాము. వెజిటేబుల్ రైస్ లేకి ఏమి చేస్తామన్నమాట. కాబట్టి పచ్చగా ఉంటుంది అది. అలాగే కార్న్ అంటే ఏమి? మొక్కజొన్న ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఏమి? మొక్కజొన్న మనకు తెలుసు కదా, బాగా పడతా ఉంటాయి మన చేనులలో. వాటిని తీసుకొచ్చి ఉడకబెట్టి మనం తినడం వల్ల మనకు బలం వస్తుంది, మంచి విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఆనియన్ అంటే ఏమి? ఎర్రగడ్డ ప్రతి దాంట్లోనే మనం ఖచ్చితంగా మన కూరల్లో, అన్నంలో, పెరుగులో మనం సద్దన్నం కలిపేసి ఈ ఆనియన్ ఎర్రగడ్డ కట్ చేసుకొని తింటామన్నమాట. మాట్లాడకూడదు బంగారు. కాబట్టి ఆనియన్ అన్నిటికీ కావాలి. అలాగే అల్లం తెలుసు కదా, జింజర్ అంటారు. ఏమంటారు? జింజర్ అంటే అల్లము టీలో వేసుకొని బాగా అల్లం దంచి టీలో టీయాకి వేసి బాగా వడగొట్టుకున్న తర్వాత గొంతు నొప్పి, జలుబు ఇవన్నీ తగ్గిపోతాయి. అల్లం పేస్ట్ అన్నిటికీ కావాలి. అల్లం తెల్లగడ్డ కుర్మాకి, చికెన్ చారుకి, మటన్ చారుకి, ఎగ్ కర్రీకి, కుర్మాలకి అన్నిటికీ కూడా అల్లం చాలా అవసరం. చూసారా మీరు అల్లంని? వెరీ గుడ్. అలాగే గార్లిక్ అంటే తెల్లగడ్డ అన్నిటికీ అవసరము. ప్రతి చారులోన మన అమ్మోళ్ళు తెల్లగడ్డ ఒలిసి వేస్తా ఉంటారు అన్నమాట. అర్థమైతా ఉందా? తెల్లగడ్డ ఏమిటి చేస్తా ఉంటారు? ఏమిటి చేస్తున్నారు తెల్లగడ్డలో? రసంలోకి, ప్రతి సాంబార్కి
మనము తెల్లగడ్డ ఖచ్చితంగా వాడాలి. అర్థమైతా ఉందా? అలాగే గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరప. గ్రీన్ చిల్లీ అంటే ఈ పచ్చిమిరపకాయలు ప్రతి దానికి వేస్తాం మన అమ్మోళ్ళు. చట్నీలేకి, సాంబార్లేకి, చికెన్లేకి, మటన్లేకి, ఎగ్ కర్రీలేకి. అర్థమైతా ఉందా? ప్రతి దాంట్లోన ఈ గ్రీన్ చిల్లీ చాలా చాలా ఉపయోగము, చాలా అవసరము. ఈ గ్రీన్ చిల్లీ వేయకపోతే మనకు కారం రుచి తెలియదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు తెలుసా మీకు పిల్లలు ఇంకా చాలా కూడా ఉన్నాయి. చిక్కుడుకాయలు ఉన్నాయి, మునక్కాయలు ఉన్నాయి, గుమ్మడికాయలు ఉన్నాయి, సొరకాయలు ఉన్నాయి, పొట్లకాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కూరగాయలు అన్నమాట. ఇవన్నీ మన అమ్మోళ్ళు మన ఇంట్లో కూరలకి వండుతున్నాము, తింటున్నాం. మనం ఇవన్నీ తినకపోతే మనకు విటమిన్స్ శరీరానికి ఉండవు, మనం పెరుగుదల తక్కువగా ఉంటుంది, బలం ఉండదు, అలాగే బ్లడ్ పట్టదు. మనకు చాలా రక్తం అవసరం మన శరీరానికి. రక్తం లేకపోతే మనము సుస్తు మారిపోయి అట్లా పడిపోతా ఉంటాం. అర్థమైతుందా? కూరాకులు ఇవన్నీ, తర్వాత మనకు పుదీనా, కొత్తిమీర, పాలకూరాకు అన్నీ మనం తినాలి. మీ ఇంట్లో మీ అమ్మోళ్ళు పెట్టే ప్రతి కాయగూర, ప్రతి కూరాకు అన్నీ తినాలి. మీరు ఇవన్నీ తినకపోతే మీకు ఏమాత్రం బలం ఉండదు. అర్థమైతుందా పిల్లలు? తింటారా అన్ని కాయగూరలు, కూరాకులన్నీ తింటారా? కాకరకాయ కూడా తినాలి. కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది, కానీ అది గుండెకి చాలా మంచిది. మీరందరూ మీ అమ్మ కాకరకాయ చారు పెడితే నాకు పామ చేదు అనకూడదు. ఖచ్చితంగా కాకరకాయ సాంబార్లో కాకరకాయ పీసులు తినాలి. కాబట్టి మీరందరూ బాగా తింటారా? మీరందరూ బాగా తింటే బాగా లావు అవుతారు, నాకంటే పొడుగు పెరుగుతారు. అర్థమైందా? బాగా బలం ఉంటుంది. ఏ వస్తువు ఎత్తాలన్నా మనకు బలం ఉంటుంది. కళ్ళు తిరిగేది కానీ, సుస్తు బారిపోయేది కానీ ఉండదన్నమాట. అందరూ తింటారు కదా కూరగాయలు. మీ అమ్మలు చారు చేసిన, వేపుడు చేసిన, తాలింపులు చేసిన, ఫ్రై చేసిన, అన్నం చేసిన అన్ని మీరు తినాలి. ఏది పారేయకూడదు. కరేపాకు కూడా పారేయకూడదు, నమ్మి తినాలి. ఓకేనా పిల్లలు?